నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాలుగు రోజుల తర్వాత శిథిలాల నుంచి నలుగురిని సురక్షితంగా వెలికి తీసిన సహాయక బృందాలు. 308కి చేరిన మరణాలు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. అధికారులకు కీలక ఆదేశాలు. లడ్డూ నాణ్యతను మరింత పెంచాం. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో శ్యామలరావు వెల్లడి. లక్ష గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. కరుమారియమ్మను భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న భక్తులు. తిరుపతి నగరంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను త్వరగా పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఏపీ సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మహిళలు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశు మరణాలు, మిషన్ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై ఆరా తీశారు. 2014లో ప్రవేశపెట్టిన బాలామృతం, అమృతహస్తం, గోరుముద్ద, గిరి గోరుముద్ద, బాల సంజీవని లాంటి పథకాల స్థితిగతులను సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. ఇక రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, అందులో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 48,770 ఉండగా మినీ అంగన్వాడీలు 6,837 ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు తెలిపారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో 8,311 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, 2014 నుంచి 2019 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 12,496 కేంద్రాలను నిర్మించాలనే లక్ష్యంతో పనులు మొదలుపెట్టగా 2019 నాటికి అందులో 6,119 నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 2,800 నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. అయితే గత 5 ఏళ్లలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణంపై దృష్టి పెట్టలేదని అధికారులు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం కొత్తగా 2,048 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేసి కేవలం 18 కేంద్రాలను మాత్రమే పూర్తి చేసిందని వెల్లడించారు. అంగన్వాడీల అప్గ్రేడేషన్లో కూడా పురోగతి లేదని అధికారులు వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ 14,597 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. 8,455 సెంటర్లలో విద్యుత్ సదుపాయం లేదని సమీక్షలో వివరించారు. కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వీలైనన్ని ఉమెన్ హాస్టళ్లు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో మంచి ఫలితాలు సాధించేలా సరికొత్త ఆలోచనలతో కార్యక్రమాలు చేపట్టాలని వెల్లడించారు. ఏడాదిలోనే ఫలితాలు సాధించే లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం పనిచేయాలి. పథకాలు అందించడమే కాదని వాటి ఫలితాలు స్పష్టంగా కనిపించేలా శాఖ పనితీరు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పార్లమెంట్లో హెల్త్ బడ్జెట్పై తిరుపతి ఎంపీ డాక్టర్ మత్తెల గురుమూర్తి ప్రసంగించారు. మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రధాన వైద్య సంస్థ అని అన్నారు. ఇది 2018లో స్థాపించినట్టు ఆయన చెప్పారు. ఈ సంస్థ నిర్వహణ, విస్తరణకు అవసరమైన నిధుల కొరతతో ఉందని ఎంపీ తెలిపారు. ఎయిమ్స్లో ఉన్నత స్థాయి వైద్య నిపుణులు, పరిశోధనలను ఆకర్షించడానికి నిధుల కొరత అడ్డంకిగా మారిందని గురుమూర్తి తెలిపారు. అలాగే తిరుపతి స్విమ్స్ 1993లో తన సేవలను ప్రారంభించినట్టు గురుమూర్తి తెలిపారు. 30 ఏళ్ల కాలంలో ప్రముఖ హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడర్గా స్విమ్స్ స్థిరపడినట్టు ఆయన చెప్పారు. ఇక్కడ వైద్యానికి వచ్చే రోగుల్లో సుమారు 95% మంది సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం గలవారే అని ఆయన అన్నారు. As SWIMS Tirupati has been providing cancer care services for the past 20 years. And recently it has upgraded with a dedicated cancer center, Sri Balaji Institute of Oncology International Center for advanced cancer research with state-of-the-art infrastructure and high qualified professionals. Hence I urge the government to grant the status of National Cancer Institute to Sri Balaji Institute of Oncology, madam. And the fifth point, madam, the government under funding for emergency preparedness in the health sector is deeply concerned, madam. The allocation of health sector disaster preparedness and response has seen a significant decrease from 128.14 crores to almost 90 crores, madam, in this
budget allocation, madam. This reduction is alarming, madam, especially given to the frequent occurrences of health emergencies, including pandemic and natural disasters, madam. And also sixth point, madam, in India, one of the world's largest exporters of pharmaceuticals, exporting nearly 50 to 55% of pharmaceutical productions, madam. This high export trade highlights India's role as a major global player in the pharmaceutical industry, madam. About 90% of the medical implants used to India are imported, madam. I urge the Union government to establish an innovative medical hub to develop indigenous medical implants in Tirupati, madam, Andhra Pradesh. ప్రతి శుక్రవారం నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న శ్యామలరావుకు భక్తుల నుండి పెద్ద ఎత్తున వినతులు అందాయి. శ్రీవారి సేవకులకు సంబంధించిన సమస్యలు చెప్పారు. అంటే వాళ్ళకి బుక్ చేసుకుంటే రావడం లేదని కానీ, లేకపోతే రిప్లేస్మెంట్ ఆప్షన్ ఇవ్వమని కానీ, ఇలాంటి సమస్యలు కూడా చెప్పారు. తర్వాత వాళ్ళకి సేవకు వచ్చిన తర్వాత వాళ్ళకి దర్శనానికి సంబంధించి ఏమన్నా చేస్తే బాగుంటుంది, వాళ్ళకి దర్శనాన్ని ఫెసిలిటేట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా అడగడం జరిగింది. తర్వాత లడ్డు క్వాలిటీ గురించి, అన్నప్రసాదాల క్వాలిటీ గురించి కూడా చెప్పారు. అలాగే కొంతమంది టీటీడీ తీసుకున్న చర్యల్ని అప్రిషియేట్ చేస్తూ మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే కొన్ని చోట్ల తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్న ఆలయం ఉన్న ప్లేస్ అది, అక్కడ టీటీడీకి భూమి ఉంది. ఆ కొన్ని ఎకరాల భూమి, 6-7 ఎకరాల భూమి ఉన్నట్టు. సో అక్కడ ఎంక్రోచ్ అవుతుందనేది కంప్లైంట్ కూడా చెప్పారు. అలాగే 300 రూపాయల టికెట్ ఎక్కువ రద్దీ అవుతుంది, ఎక్కువ మంది వస్తున్నారు, రష్ ఎక్కువ ఉంది, కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా చెప్పారు. తర్వాత పబ్లికేషన్స్ కొన్ని లేవు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా వీటి మీద చర్యలు తీసుకుంటాం తప్పకుండా. క్రికెట్ స్టేడియంను అందుబాటులోకి తీసుకురావాలని, అలానే ఇండోర్ స్టేడియంలో అన్ని వసతులు కల్పించండని అధికారులను ఆదేశించారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గొల్లవానిగుంట వద్ద ఏర్పాటు చేస్తున్న క్రికెట్ స్టేడియంలో అన్ని పనులు పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 4 ప్రాంతాల్లో పునఃప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్న అన్నా క్యాంటీన్లలో జరుగుతున్న పనులను శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. అలాగే కచ్చప్పి ఆడిటోరియం, ఇండోర్ స్టేడియం, గొల్లవానిగుంట వద్ద ఏర్పాటు చేస్తున్న క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్రీడాకారులకు అనుగుణంగా క్రికెట్ స్టేడియంలోనూ, ఇండోర్ స్టేడియంలోనూ వసతులు కల్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కచ్చప్పి ఆడిటోరియంను పరిశీలించి కళాకారులు తమ ప్రదర్శనలు ఇచ్చేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. అందరికీ అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయించి నిర్వహణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో 4 చోట్ల ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్లలో జరుగుతున్న పనులను పరిశీలించి 4వ తేదీ సాయంత్రానికి అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ మోహన్, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, డిఈలు మహేష్, శ్రావణి, రాజు, ఈఏకాం ప్రతినిధి బాలాజీ, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా ఫ్రైడే డ్రైడేతో వ్యాధులను నివారించవచ్చని కమిషనర్ నారపురెడ్డి మౌర్య ప్రజలకు అవగాహన నిర్వహించారు. ప్రతి శుక్రవారం డ్రైడేను పాటించడం ద్వారా విషజ్వరాలు, వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూలై 1 నుండి జూలై 31వ తేదీ వరకు స్టాప్ డయేరియా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగా ఆగస్టు నెలలో శుక్రవారం గిరిపురంలో నిర్వహించిన డ్రైడే కార్యక్రమంలో భాగంగా కమిషనర్ పరిశీలించి పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా వ్యాధులను అరికట్టవచ్చని, గిరిపురంలో నివాసం ఉంటున్న ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని కమిషనర్ నిర్వహించారు. ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని, మెలకువలను వెలికి తీసేందుకు భవితా సెంటర్లు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు, ఉపాధ్యాయురాలు భవానీ పేర్కొన్నారు. తిరుపతి ఎంజీఎం పాఠశాల ఆవరణలో ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం భవితా సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ భవితా సెంటర్లో సుమారు 60 మంది బుద్ధిమాంద్యం విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటారు. ఇంటికి పరిమితం కాకుండా పిల్లలు ఇలా భవితా సెంటర్లలో విద్యను అభ్యసించడం ద్వారా వారిలో దాగి ఉన్న మేధాశక్తిని వెలికి తీసేందుకు ఉపయోగపడతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే పెన్షన్ కోసం కాకుండా రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రతిభావంతుల కోసం ప్రవేశపెట్టిన విద్యను అభ్యసించగలిగితే పిల్లల ఉజ్వల భవిష్యత్తు
కోసం తల్లిదండ్రులు అడుగులు వేయాలని, సమాజంలో ప్రత్యేక ప్రతిభావంతులకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి 28 మంది ఉత్తీర్ణత సాధించి జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందించడం జరిగిందని, రాబోయే రోజుల్లో ఇటువంటి విద్యార్థినులలో మెలకువలను, సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు తమ సెంటర్ ద్వారా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అంతకుముందు టీచర్ భవానీ జ్ఞానమ్మ మాట్లాడుతూ, ఇంటి నీడపాటున ఉండకుండా పాఠశాలకు వచ్చి విద్యను అభ్యసిస్తే సమాజంలో మంచి స్థానం లభిస్తుందని, ఆ దిశగా ప్రత్యేక ప్రతిభావంతుల తల్లిదండ్రులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఒక్కొక్క దీని ప్రకారము కేటగిరీ వైజ్ వాళ్ళకి కరికులం మెన్షన్ చేసి ఆ స్పెషల్ కరికులం అనేది యూజ్ చేస్తున్నాము. స్పెషల్ కరికులం అనేది ఎట్లా అంటే వాళ్ళకి ఏమైతే తెలియదు అనేసని పిల్లల్ని ఇంట్లో పెట్టేస్తున్నారో అలాంటి పిల్లలు బెడ్రిడన్ వాళ్ళకు కూడా థెరపీస్ అనేది ఇస్తూ మేము కరికులం యూజ్ చేస్తూ, స్పెషల్ కరికులం అంటే వాళ్ళకి ఏడిఎల్ స్కిల్స్ అనేది కూడా ఉండదు, యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అనేది. అలాంటి యాక్టివిటీస్ అంటే బ్రషింగ్ కానీ, బాతింగ్ కానీ, ఇలాంటి యాక్టివిటీస్ అవన్నీ కూడా మనకి మేము స్పెషల్ కరికులం డిజైన్ చేసుకొని ఒక చైల్డ్ని తీసుకుంటే ఆ చైల్డ్ కేస్ హిస్టరీ తీసుకొని ఏడిఎల్ స్టార్ట్ చేస్తాము. ఏడిఎల్ నుంచి మళ్ళీ కరికులం దీనికి వస్తాం. కరికులంలో తను ఎంతవరకు చదవగలుగుతాడో తన ఐక్యూ లెవెల్ని బట్టి అసెస్ చేసుకున్న తర్వాత కరికులం యూజ్ చేస్తాము. ఆ కరికులం అనేది ఇప్పుడు మా దగ్గర లాస్ట్ ఇయర్ 10th క్లాస్ వాళ్ళు 28 మెంబర్స్ పాస్ అయ్యి వాళ్ళకి అప్రిషియేషన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూడా చేశాము లాస్ట్ మంత్. తల్లి ఉషారాణి మాట్లాడుతూ, తమ పిల్లవాడు ఎదుగుతుంటే మానసికంగా ఎదుగుదల లేదని చింతించే వారిమి అని, అయితే భవితా సెంటర్లో చేర్చడం ద్వారా కనీస విద్యా నైపుణ్యాలు పెంపొందించుకోగలుగుతున్నాడని సంతోషం వ్యక్తం చేశారు. నా పేరు ఉషారాణి, మా బాబు పేరు శశాంకు. ఇప్పుడు 7th క్లాస్ చదువుతున్నాడు. ఇంతకుముందు రాయడం చదవడం ఏమీ రాకుండా ఉంది. ఇక్కడికి వచ్చినాక రాస్తున్నాడు, కూర్చుంటున్నాడు. అదే ఇంట్లో ఉంటే టీవీ చూడడము, సెల్లు చూడడము అలా చేస్తున్నాడు. ఇప్పుడైతే ఒకచోట కూర్చొని రాస్తున్నాడు. ఇక్కడికి వచ్చినాక చాలా బెటర్ సార్, బాగుంది. ప్రాబ్లం అయితే ఇప్పుడు అంతగా ఎక్కువగా అనిపించడం లేదు. ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది సార్. మేడం అంతా మొత్తం మేడందే సార్. ఇక్కడికి రాకముందు బయటే చూపులంతా బయట తిరగడము, ఎగరడము అలా ఎక్కువగా ఉన్నింది. ఇక్కడికి వచ్చాక ఒకచోట కూర్చొని రాయడము, చదవడము అలా పదాలు రాయడము అన్నీ చేస్తున్నాడు సార్. ఇక్కడికి వచ్చిన నుంచి బాబు బాగా నేర్చుకున్నాడు. అప్పుడు ఏమీ కూర్చుండేవాడు కాదు, తొలగెక్కువనింది. వీడికి వచ్చిన నుంచి అన్నీ బాగున్నాయి సార్. కూర్చుంటాడు, రాస్తాడు. మేడం ఇంటికి వచ్చి బాగా చెప్తాడు. అస్సలు కూర్చుండేవాడు కాదు, చాలా ఎగిరేది. ఇప్పుడు కొద్దిగా రాస్తాడు, కూర్చుంటాడు బాగా. అప్పుడు అస్సలు స్కూల్లో కూర్చుండేవాడు కాదు మేడం, బయటికి వెళ్ళేది. చాలా తొలగునింది సార్, ఇప్పుడు బాగా. గత వైసీపీ ప్రభుత్వంలో మోసపోయిన, బాధింపబడిన వారు ఎవరైనా సరే రేణిగుంట రోడ్డు కాటన్ మిల్లు వద్ద గల టీడీపీ జిల్లా కార్యాలయం నందు సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు. ఏదైతే తిరుపతి పార్లమెంటు కార్యాలయం ఉందో మనకు రేణిగుంట రోడ్లో, ఆ కార్యాలయంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, ఈ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అని తెలియని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారి పిలుపు మేరకి మా పార్లమెంట్ కమిటీ అంతా కూడా ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 5:30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు రాతపూర్వకంగా అక్కడ కమిటీ దగ్గర ఇస్తే దాన్ని అత్యంత తొందరగా మా వల్ల అయిన కాడికి మేము పరిష్కారం చేస్తాం. మాకు మించినటువంటి సమస్య ఏదైనా ఉంటే కేంద్ర కార్యాలయానికి, ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పంపించి వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా పార్లమెంట్ కమిటీ కృషి చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. వీఆర్ అపీలింగ్ టు యూత్ అండ్ యంగ్ ఎంటర్ప్రినర్స్కి మేము అపీల్ చేస్తున్నాము. మీ దగ్గర ఎటువంటి ఐడియాస్ ఉన్నా, ఎటువంటి స్టార్టప్ ఐడియాస్ ఉన్నా, కమ్ టు అవర్ పార్లమెంట్ ఆఫీస్. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఐడియాస్ ఉన్నా మీకు రండి. మీకు ఆ ప్రాసెస్ ఏంది, ఆ స్టార్టప్ కంపెనీస్కి ప్రాసెస్ ఏంది, గవర్నమెంట్ ఎలా హెల్ప్ చేస్తుంది అనేది మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే
మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు క్లియర్గా ఉన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దాని మీద చాలా క్లారిటీగా ఉన్నారు. సో యంగ్ ఆంటర్ప్రినర్స్ ధైర్యంగా ముందుకు రండి. మీ ఐడియాస్కి మన గవర్నమెంట్ ఎప్పుడు తోడుంటుంది. చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అందరూ కలిసి 4 రోజుల పాటు చేపట్టిన షిరిడి యాత్ర విజయవంతంగా అయిందని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు అందరం కలిసి ఒక కుటుంబం లాగా ఉంటారు. గెలుపోవటం అంతా సంబంధం లేదు. ఒక చక్కటి వసతి కుటుంబంలాగా కలిసి ఉన్న ఆనవాయితీ వస్తుంది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం ఓటమైనా కూడా మా నాయకులు, మా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కలిసి యాత్రకి వెళ్ళి 4 రోజుల పాటు భగవంతుని దర్శించుకొని తిరిగి రావడం జరిగింది. 2,000 మంది పైగా జరిగింది. అందరూ కూడా కుటుంబంలో కలిసి ప్రయాణం చేస్తాం, కలిసి మాట్లాడుకున్నాం, కలిసి ఫోన్ చేస్తాం. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఒక శుభ సందర్భము. ఒక చంద్రగిరి ఎమ్మెల్యేగా మనకు 2 పర్యాయాలు గెలిచి మంచి అద్భుతమైన పరిపాలన అందించారు. మళ్ళీ ఈరోజు 2,500 మందిని 4 రోజుల క్రితం తీసుకెళ్లి షిరిడి సాయి దర్శనం చేసుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏ సమస్య లేకుండా ప్రతి ఒక్క అకామిడేషన్ కానించి ప్రతి ఒక్క భోజనం కానించి అంతా చాలా చక్కగా చూశారు. వారిని వారి కుటుంబ సభ్యులను ఆ సాయిదేవుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని మరీ ఉన్నత పదవులు అభిషించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంటే మనిషి అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు నగరపాలక కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు, ఇంజనీరింగ్ వర్కర్లకు నగరపాలక కమిషనర్ అరుణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ను జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే నగరంలో అపరిశుభ్రత వాతావరణం విలయతాండవం చేస్తుందన్నారు. కాబట్టి పారిశుద్ధ్య కార్మికులు, నగరపాలక సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజల ఆరోగ్యాన్ని వారు పరిరక్షించగలుగుతారని తెలిపారు. నగరపాలక కమిషనర్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగరపాలక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కువ మంది అక్కడ చెక్ చేసుకోండి, వెయిట్ చేసైనా కూడా. ఎందుకంటే మేము ప్రచారానికి పోయినప్పుడే మేము ఆ వాసన పీల్చలేక స్పీడ్గా నడుద్దామని కొంచెం స్పీడ్గా కూడా నడిచాము. ఆ స్మెల్ అక్కడక్కడ, అంటే అన్ని గవర్నమెంట్లలో కొన్ని సమస్యలు ఉంటాయి, బట్ కొన్ని ముఖ్యమైన సమస్యల్ని తీర్చగలిగితే మీకు కూడా ఆరోగ్యంగా పనిచేయడానికి, మీరు ఆరోగ్యంగా ఉంటే ఈ సిఎంసీలో పనిచేస్తారు, లేదంటే వేలూరు సిఎంసీలో పోయి బెడ్ పైన పనిచేస్తారు, పడుకొని డాక్టర్లు మీ ఇంట్లో వాళ్ళని సంపాదించిందంతా ఖాళీ చేస్తారు. ఇస్తులకి 3 సారీ అండ్ జెంట్స్కి ఈ డ్రెస్సెస్ 2 డ్రెస్సెస్ మీకు ఈ నెల ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్లవ్స్, మాస్క్ అండ్ షూస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు వాడాలి, ఎందుకంటే మీరు ఇది హైజీన్గా ఉంటే మీ ఫ్యామిలీ హైజీనిక్ ఉంటుంది. మీరు కోవిడ్ టైంలో చాలా కష్టపడి పనిచేశారు, మీ లైఫ్ రిస్క్ తీసుకుని మీరు పనిచేశారు, అది ఇంకా మనం గుర్తు పెట్టుకుంటున్నాము. కానీ మీరు అది చేస్తే మీకు సురక్ష ఉంటుంది, మీ ఫ్యామిలీకి సురక్ష ఉంటుంది. చిత్తూరు నగరంలోని సర్ సిఆర్ఆర్ పాఠశాలలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై సిఐ నిత్యబాబు అవగాహన కల్పించారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, 2 మాత్రమే ద్విచక్ర వాహనంలో వెళ్లాలని సూచించారు. కారులో వెళ్లేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోవాలని, తాగి వాహనాలు నడపరాదన్నారు. పిల్లలు రోడ్డుపై వెళ్లేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ను పాటించాలన్నారు. తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా తల్లిదండ్రులకు పిల్లలు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ అమర్నాథ్, ప్రిన్సిపల్ మమత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని మురికినీరు ప్రవహించే కన్నలి, ఓటేరు కాలువలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పురపాలక సంఘం అధికారులతో కలిసి పరిశీలించారు. కాలువలో చేరిపోయిన చెత్తాచెదారాలను శుభ్రపరిచి మంచి వాతావరణంలో ప్రజలు సుభిక్షంగా ఉండేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కన్నలి కాలువను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అదే ప్రాంతంలో ఉంటున్న ప్రజలను ఆయనే స్వయంగా వారి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు ఉన్న సమస్యలను వెనువెంటనే పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే శ్రీకాళహస్తిని పట్టించుకున్న దాఖలాలు లేవని,
తాను అధికారం చేపట్టిన వెంటనే శ్రీకాళహస్తి సస్యశ్యామలంగా చేసే దిశగా కార్యాచరణ చేపడుతూ నేడు ఓటేరు కన్నలి కాలువను పరిశీలించామని, ఈ కాలువ చెత్తాచెదారంతో నిండిపోయి అపరిశుభ్రంగా ఉందని, 1 నెల లోపల ఈ కాలువను శుభ్రపరచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశానని, ఆ కాలువలోని చెత్తాచెదారాన్ని తీసివేసి శ్రీకాళహస్తిలో ఎటువంటి దుర్గంధం లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు జీవనం సాగించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. మొన్న జరిగిన శాసనసభ సమావేశాల సందర్భంలో పురపాలక సంఘం మినిస్టర్ నారాయణ 50 లక్షల రూపాయలు శ్రీకాళహస్తి పురపాలక సంఘం అభివృద్ధికి నిధులను కేటాయించారని, ఈ నిధులతో ప్రస్తుతం పరిశీలించిన కాలువలు శుభ్రపరిచి ఎక్కడా ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ రహిత శ్రీకాళహస్తిగా తీర్చిదిద్దుతానని తెలియజేశారు. ప్రస్తుతం దుర్గంధంగా ఉన్న కాలువల పరిస్థితిని, భవిష్యత్తులో శుభ్రమైన కాలువ పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి మరికొంత నిధులు మంజూరయ్యేలా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. ఎలక్షన్లో పోయినప్పుడు ప్రముఖంగా నాకు చెప్పింది వర్షం పడితే నీళ్ళు రావడం, దోమలు స్టాగ్నేట్ కావడం ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా విదిన్ 1 month స్పాన్ ఆఫ్ టైం నేను మీకు ప్రెస్ వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తా ఉంటా, టైం బాండ్ పెడుతున్నాను. దీని టైం బాండ్ 1 month, 30 రోజుల్లో ఎక్కడ కూడా ఒక ప్లాస్టిక్ గీస్టిక్ చెత్త రాకుండా మొత్తం క్లీనింగ్ చేస్తా. బిఫోర్ ఆఫ్టర్ ఇవన్నీ కూడా మీరు దయచేసి ప్రెస్ మిత్రులు కోరుకుంటున్నాను, తీసుకోండి. డ్రోన్ పెట్టి డ్రోన్ షాట్ తీస్తాను, తర్వాత సిల్ట్ క్లీన్ సిల్ట్ ఇస్తాను. ఇది ఒక చిన్న డాక్యుమెంటరీ ఫిలిం లా కూడా చేయమని చెప్పారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా అందిస్తున్న నిధులను దుర్వినియోగం చేస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ఉపేక్షించబోమని పీడీ రాధమ్మ తెలిపారు. తిరుపతి బైరాగి పట్టణంలోని మెప్మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పీడీ రాధమ్మ మాట్లాడుతూ, స్త్రీలు సమాజంలో ఆర్థికంగా ఎదిగేందుకు మహిళా సంఘాల ద్వారా అందిస్తున్న రుణాలను కొద్దిమంది ఆర్పీలు దుర్వినియోగం చేస్తున్నారన్న విషయం తమ దృష్టికి అందిందని, సంఘంలోని మహిళలు ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచి సంఘాల ద్వారా అందిస్తున్న రుణాలను దుర్వినియోగం చేస్తున్న రిసోర్స్ పర్సన్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, ఇటువంటి వారిని ముందుగానే గుర్తించి సంఘంలోని మహిళలు తమ దృష్టికి తీసుకువస్తే ఆర్పీ లాగిన్ ఐడిని మరియు వారిని విధుల నుండి తొలగిస్తామని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరాల్లో మనకు 2 ఆర్పీల మీద వచ్చింది. ఆ 2 ఆర్పీల లాగిన్లు కూడా మనం తొలగించడం జరిగింది. వారి యొక్క ఎస్ఎల్ఎఫ్లో తీర్మానం చేసుకొని ఒక 6 నెలల లోపల అమౌంట్ తిరిగి చెల్లిస్తామని చెప్పారు. సో సంఘ సభ్యులు కూడా మాకు డబ్బులు రావడం ముఖ్యము, మేము తీసుకుంటాము, ఇవ్వకపోయినట్లయితే మేమే పోలీసు వారికి కేసు పెడతామని చెప్పారు. కాబట్టి వారికి 6 నెలలు టైం ఇచ్చాం. కానీ ఉద్యోగ బాధ్యతల నుంచి మాత్రం అదే రోజు తొలగించడం జరిగింది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఆర్చరీ మరియు మార్షల్ ఆర్ట్స్ పై ప్రత్యేక శిక్షణా శిబిరం ఏర్పాట్లు చేస్తున్నట్లు బీసీ కృష్ణమూర్తి తెలిపారు. నేషనల్ సాంస్క్రిట్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రాచీన క్రీడలకు సంబంధించి 15 రోజుల పాటు శిక్షణా శిబిరం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయంలో చదివే విద్యార్థులకు ఆటలలో శిక్షణ ఇస్తున్నామని, తద్వారా విద్యార్థులందరూ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే విధంగా ఈ క్రీడలు ఉపయోగపడతాయని తెలిపారు. ఇక్కడ జరిగే క్రీడల్లో ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనపరుస్తారో వారిని రాష్ట్రీయ, జాతీయ స్థాయిల పోటీలకు విశ్వవిద్యాలయం తరపున పంపించడం జరుగుతుందని ఎన్ఎస్ఎస్ వీసీ కృష్ణమూర్తి తెలిపారు. అందులో ముఖ్యంగా ఉండేటువంటి ఈ కర్రసాము వగైరాలు, అలాగే కరాటే, దీనికి సంబంధించిన క్రీడలు, వీటన్నిటి మీద కూడా మేము తర్ఫీదు ఇచ్చి వచ్చే జనవరి మాసంలో సౌత్ జోన్ స్పోర్ట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం. సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ అయిన తర్వాత క్రీడా విషయంలో పూర్తిగా అవధానాన్ని, అంటే ఒక రకంగా మనం సావధానంగా చేసి దాని ద్వారా మనం ఈ పిల్లల్ని, ముఖ్యంగా నారీ శక్తిని, యువశక్తిని ప్రోత్సహించాలనేటువంటి భావంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నూతన చిత్తూరు, తిరుపతి ఇన్ఛార్జ్ గురుకుల పాఠశాల డీసీఓ తోట పద్మజ అన్నారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పుత్తూరు పలమనేరు గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్గా విధులు నిర్వహించి విజయనగరం డీసీఓగా ఏడాది విధులు నిర్వహించానని, ప్రస్తుతం బదిలీపై సొంత జిల్లా చిత్తూరుకు డీసీఓగా రావడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 7 అంబేద్కర్ గురుకుల పాఠశాలలు ఉన్నాయని, 4 బాలికలు 3 బాలుర పాఠశాలలు ఉన్నాయని, అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల విద్యా అధ్యయనాలకు సంబంధించి మార్పు తేవడానికి కృషి చేస్తున్నామన్నారు. అందరి సహకారంతో గురుకుల పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఇంట్లో కూడాను మౌలిక సదుపాయాలు పెంచడానికి చాలా కృషి చేస్తున్నాం. ఏ పాఠశాలకు ఏం కావాలి అన్నది హెడ్ ఆఫీస్కి మొత్తం ఎస్టిమేషన్స్ పంపడం జరుగుతూ ఉంది. కాబట్టి తొందరగా మొన్ననే మాకు హెడ్ ఆఫీస్లో కూడా మీటింగ్ జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో. అన్ని సదుపాయాలు కూడా కలుగజేస్తామని చెప్పడం జరిగింది. ఇంకా మెయిన్ అకాడమిక్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడానికి నా వంతు కృషి నేను తప్పకుండా చేస్తాను. అది నాకు చాలా ఇష్టమైన పని. కాబట్టి పిల్లలందరి అకాడమిక్ స్టాండర్డ్స్ పెంచడం అయితే తప్పనిసరిగా జరుగుతుంది. పిల్లలకి ఏ సౌకర్యం కావాలన్నా కూడా వెంటనే ప్రయత్నం చేసి అన్ని సదుపాయాలు కలిగేటట్టు చర్యలు తీసుకుంటాము. విశాఖపట్నంలో జరగనున్న జాతీయ సమావేశాలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా సమితి నేతలు విజ్ఞప్తి చేశారు. దేశ పరిపాలనకు ఇది మోడీ గారు 3వ తారీఖు వచ్చినాక వాళ్ళ కార్మికులకి ఎన్నో సంవత్సరాలుగా సాధించుకున్న చట్టాలన్నీ కూడా రద్దు చేస్తూ 4 కోట్లుగా మార్చుకొని తన అవసరాల కోసం పెట్టుబడిదారులను కాపాడడానికి కోసం వాళ్ళ అండగా ఉండటానికి ఇవాళ మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ కార్మికులు ప్రాణతాపాలు చేసి చట్టాలు సాధించుకుంటే ఈ చట్టాలన్నీ కూడా బుట్టదాఖలయ్యి ఇవాళ కొత్తటువంటి రంగరకాలైనటువంటి కేబినెట్లో తీర్మానాలు తీసుకొని కార్మికులు సంఘం పెట్టుకుని హక్కు లేకుండా పరిస్థితి చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోయే ఈ 5 సంవత్సరాల పాటు పోరాటాన్ని పెద్ద ఎత్తున రూపకల్పన చేసుకొని ప్రజా పోరాటాలకు తీసుకెళ్లి మోడీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ కార్మికులకు అండగా ఉండడానికి రేపు సెప్టెంబర్ 3వ తారీఖున పెద్ద బహిరంగ సభలో కేంద్ర నాయకత్వం తెలియజేస్తున్నది. వాళ్ళు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో మన రాష్ట్రం విశాఖపట్నంలో ఏఐటీయూసీ జాతీయ సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా 3వ తేదీన పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభకు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం కదిలి రావాలి అని ఏఐటీయూసీ జిల్లా సమితి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని విఎన్ మొబైల్ స్టోర్ నిర్వాహకులు కోరారు. తిరుపతి అన్నమయ్య కూడలిలోని విఎన్ మొబైల్స్ బ్రాంచ్ రక్తదాన క్యాంపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ వ్యాపార దృక్పథమే కాదు సేవా కార్యక్రమాలలో సైతం తాము ముందుంటామని, రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడిన వారిమి అవుతామని ఈ సందర్భంగా వారు తెలిపారు. మొబైల్స్ వారు వ్యాపారం ఒక్కటే కాదు సమాజ సేవ కూడా మాకెంతో ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలోనూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి తిరుపతి పుర ప్రజలకు మా నుంచి ఎంతో కొంత చేయాలని నిర్ణయించుకున్నాము. అందుద్వారా గతేడాది కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేయబోతున్నాము. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి వినియోగదారులకు పేరు పేరున కృతజ్ఞతలు. కరుమారమ్మ ఆలయంలో ఆడిమాసం సందర్భంగా శుక్రవారం 1,00,000 గాజులను అమ్మవారికి అలంకరించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. కరుమారమ్మ గుడికి ప్రతి సంవత్సరము 1,00,000 కుంకుమ 1,00,000 గాజులతో అలంకరణ చేస్తాం. తెల్లారితో అంబుళ్ళు, మధ్యాహ్నం పొంగళ్ళు, నైటు మామూలుగా పూజా కార్యక్రమాలు చేస్తాం. ప్రతి సంవత్సరం జరుగుతుంది. భక్తాదులందరూ పాల్గొని ప్రార్థించారు. తిరుపతి తిలక్ రోడ్ కరిమారమ్మ గుడి దగ్గర గత 40 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. గాలం నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ధర్మకర్త సుమారు 1,00,000 గాజుల దీంతో దేవుని ప్రతిరూపించి ప్రతి సంవత్సరం ఆడి నెల ప్రత్యేకంగా ఈ విగ్రహాన్ని నిర్మిస్తాం. జనాలు తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 72,570 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,517 రూపాయలు. వెండి 1 కేజీ ధర 85,900 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 87 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
4 రోజుల తర్వాత శిథిలాల నుంచి నలుగురిని సురక్షితంగా వెలికితీసిన సహాయక బృందాలు. 308కి చేరిన మరణాలు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. అధికారులకు కీలక ఆదేశాలు. లడ్డూ నాణ్యతను మరింత పెంచాం. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో శ్యామలరావు వెల్లడి. 1,00,000 గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. కరుమారి అమ్మను భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న భక్తులు. తిరుపతి నగరంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను త్వరగా పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.